సో మనం ఇప్పుడు వెళ్ళబోతుంది ఇదే ఫేమ్ ఇష్నా. చూసారు కదా 46 విల్లాస్ అంట. సో ఈ విల్లాస్ చూడడానికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు వెళ్దాం. మీకు 6 acres లో 46 విల్లాస్ ఉన్నాయి. ఓకే. మినిమం రఫ్ గా మీకు 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 650 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓకే. 4 BHK అండ్ 5 BHK విల్లాస్ అయితే. సో 600 yards అయినా కూడా 5 BHK. 5 BHK 600 yards లో మీకు 5 BHK ఉన్నాయి. ఓకే. 300 yards ఇల్లు సైజు హౌస్ సైజ్ వచ్చేసరికి మనకి 8250 స్క్వేర్ ఎసెప్ట్ వస్తుందండి. పెద్దది వస్తుంది. 8250 మాక్సిమం. మినిమం వచ్చేసరికి మీకు 4650 BHK ప్లస్ ఒక హోమ్ థియేటర్ అన్ని వస్తున్నాయి సార్ మీకు, ఇంక్లూడింగ్ లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్. ఓకే. లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్. ఇది వచ్చేసరికి హోమ్ థియేటర్. ఓహో, హోమ్ థియేటర్ ఇది. ఓకే. ఇదంతా కూడా హోమ్ థియేటర్. ఓకే, ఇది హోమ్ థియేటర్. మీడియా రూమ్ అని పిలుస్తున్నాను. ఇది అసలు అమేజింగ్. దీని గురించి చెప్పాలి మీరు. యాక్చువల్గా ఈ వైట్గా ఉన్నవన్నీ అరికెలు, ఎల్లోగా ఉన్నవన్నీ కొర్రలు, ఈ బ్రౌన్గా ఉన్నవన్నీ సాములు, ఈ బ్లాక్గా ఉన్నవి నల్ల సాములు, ఎర్రగా ఉన్నవి రాగలు మాత్రమే వాడాను. ఈ ఓన్లీ చూడండి, ఇది ఇలాగా మిల్లెట్ ఆర్ట్ చేస్తారు అందరు. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అండి, అసలు గ్రేట్ ఆర్టిస్ట్. పెయింట్ లాగా ఉంది కదా ఇవన్నీ ఒక్కొక్కటి. ఈ బ్లాక్ హెయిర్ ఏంటండి? అది నల్ల సాములు. నల్ల సాములు. చూడండి, ఇవన్నీ మిల్లెట్స్ చిరుధాన్యం. చూసారు కదా, హైదరాబాద్ ఎక్కువ డోస్ అయిపోయింది, హైదరాబాద్కి ఎడిక్ట్ అయిపోతున్నానని. మళ్ళీ మన ఊరి మీద మక్కు తగ్గిపోతుందేమని మళ్ళీ వెంటనే రాత్రి బస్ ఎక్కేసి విశాఖపట్నం అయితే వచ్చేసాను. సో విశాఖపట్నం తెలుసు కదా, మన ఊరు, మన ఊపిరి, బ్రెత్ అన్నీను. ఇవ్వండి మా ఇంటి మంచి వ్యూ, ద బెస్ట్ వ్యూ, కైలాసగిరి. సో చాలా బ్రీజీగా, ఎండ కూడా బ్రీజీగా చల్లగా ఉంది. సో హైదరాబాద్లో మనం చూసాం 9 కోట్ల అపార్ట్మెంట్లు, 9 కోట్ల విల్లాలు, 20 కోట్లు, 30 కోట్ల విల్లాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం చూడలేదు, ఎందుకంటే ఎవరి టైం వేస్ట్ చేయకుండా మన కన్సిడరేషన్లో లేదు కాబట్టి. సో హైదరాబాద్ గురించి ఇంత మాట్లాడాం కదా. విశాఖపట్నం ఏమైనా తగ్గిపోయిందా? విశాఖపట్నం రాజధాని కాదు. విశాఖపట్నంలోని ఫర్ వాట్ ఎవర్ రీజన్ కన్సంట్రేషన్ ఎక్కువ లేదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వైజాగ్లో కూడా ఎన్నో విల్లాస్ ఉన్నాయి. నేను పానోరమా హిల్స్ అని విన్నాను. ఇక్కడ మా ఇంటి నుంచి చాలా దగ్గర, ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే. అక్కడ 10 నుంచి 20 కోట్ల విల్లాలు కూడా ఉన్నాయంట. సో నాకు టైం లేదు కాబట్టి ఎవరిని అడగలేకపోయాను చూపిద్దామని. కాకపోతే ఎండాడ అంటే ఇక్కడి నుంచి మళ్ళీ 3-4 కిలోమీటర్స్ దూరంలో 6 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కంప్లీషన్ అయ్యేసరికి 8-9 కోట్లు అవుతుంది. ఆ 9 కోట్ల విల్లా ఒకసారి చూద్దామని. విశాఖపట్నంలో విల్లాలో ఉంటుంది ఏంటి మన కన్సిడరేషన్కి. సో డెఫినెట్గా అక్కడికి వెళ్దామని బయలుదేరాను. సో మీకు ఇవాళ ఆ 9 కోట్ల విల్లా చూపిస్తాను. అంతేకాకుండా నిన్న రాత్రి నేను వైజాగ్లో మోస్ట్ టాలెంటెడ్ ఒక పర్సన్ కలిశాను. ప్రపంచం మొత్తంలోని మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, అంటే అరికలు, చోళ్ళు, రాగులు, చిన్న మిల్లెట్స్ ఉంటాయి కదా, వాటితోని ఆయన ఆర్ట్స్ చేస్తారనమాట. ఆయన కలిశాను. ఆయనేమో వెరీ వెరీ కైండ్ ఆఫ్ హిమ్. నా పోర్ట్రేట్ ఒకటి పెద్దది వేసి ఆయన నాకు బహుకరించాడు. సో ఆయన ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఆయన టాలెంట్ చూపిస్తాను, ఎందుకంటే ఈ టాలెంట్ మరుగున పడిపోకూడదు. ఒక ఎక్కువ క్లిప్ లేదు, 3-4 minutes. సో ఇది షేర్ చేసే ముందు, అంటే మన విల్లాకి వెళ్ళే ముందు ఒక్కసారి ఇది చూడండి, ఎంత టాలెంటెడో ఆయన. ఒకసారి మీరు అభినందించాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం విల్లాస్ వైజాగ్లో. ఏమంటే ఈయన విజయ్ కుమార్ మోకా ఆర్టిస్ట్, మన విశాఖపట్నం ఆయన. ఈయన ఎంత టాలెంటెడ్ అంటే నాకే నమ్మకం కుదరట్లేదు. ఇదిగోండి, ఇవి రకరకాల పెయింటింగ్స్ వదిలేసేయండి. ఇది చూడండి, మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ తెలుగులో ఏమంటారు? దినుసులా? చిరుధాన్యాలు. సో చిరుధాన్యాలతోని ఆయన ప్రతిదీ స్కెచ్ చేసుకొని చేసినవి ఇవన్నీను. ఈ పెద్ద వాళ్ళందరూ చూడండి, ఇవన్నీ చిరుధాన్యాలతో చేసిన స్కెచ్లు అందరివి. ఇలా ఎన్నో నాది కూడా చేశారు, అది కూడా మీకు చివరిలో చూపిస్తాను. ఇదిగోండి, అయోధ్య రామ మందిరం, యూనియన్ మినిస్టర్ గారు తెలంగాణ, తర్వాత తెలంగాణ సీఎం గారు, తర్వాత రామారావు గారు, పురంధేశ్వర్ గారు, పవర్ స్టార్. అదిగోండి, అన్ని రకాలు, అన్ని చిరుధాన్యాలతో. ఇది చూస్తే మీరు స్కెచ్ లాగా, పెయింట్ లాగా ఉంది కదా. ఇవన్నీ ఒక్కొక్కటి ఈ బ్లాక్ హెయిర్ ఏంటండి? అది నల్ల సాములు. చూడండి, ఇవన్నీ మిల్లెట్స్ చిరుధాన్యాలు. ఇవేమో కొర్రలు, ఇవి అరికెలు, వైట్వి అరికెలు, ఇవి సాములు, బ్రౌన్. చూడండి, ప్రతిది మా ఎంపీ గారిది అందరివి చేశారు. భరత్ గారిది సూపర్ ఉంది. అన్నిటికన్నా ఇదిగోండి, చార్కోల్తోని వెంకటేశ్వర స్వామి,
ఇది ఇదిగో ఆయన హైట్ ఇంచుమించుగా 6 అడుగులు ఉంటారు. సో ఇది 6 అడుగులు లెక్కలోని చూడండి చార్కోల్ ఆర్ట్ మొత్తం బొగ్గుతో గీసింది. ఆ డీటెయిలింగ్ చూడండి, అంటే ఇవంతా వదిలేసేయండి, ఈ మొహం కళ్ళు నామం ఆ ప్రతి డీటెయిల్ శంఖంలో లైన్స్ కానీ డీటెయిల్స్ కానీ చేతులు అన్నీ చూడండి. ఎన్ని రోజులు పట్టింది సార్ చేయడానికి? ఇది నాకు ఒక 2 months పట్టింది. 2 months. ఇది ఎందుకంటే పెన్సిల్ వర్క్ కాబట్టి, పెయింటింగ్ అంటే నేను మీరు ఈ పెయింట్స్ అవి సేల్ చేస్తారా మీ ఆర్ట్ కోసమా? లేదండి, సేల్. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొనాలంటే ఎంత ఉంటుంది దీని ప్రైస్? ఇది నేను 1.25 lakhs తీసుకుంటాను. 1.25 lakhs దీనికి. ఓకే, ఇప్పుడు ఈ మిల్లెట్ ఆర్ట్కి అయితే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు కమర్షియల్ నేను ఇప్పుడు వేరేగా ఒకటి కూడా నేను 30,000 తీసుకుంటాను డీ సైజ్ అయితే. ఓకే, మిల్లెట్ ఆర్ట్ A3 అంటే ఎవరిదైనా మీకు చూసేసి చేసేయగలరు. ఓకే, ఇది ఇప్పుడు ఇది గణేష్ ఇదేంటి ఆర్ట్? ఇది ఆయిల్ పెయింటింగ్, ఆయిల్ క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్. సో క్యాన్వాస్ మీద ఆయిల్ పెయింటింగ్ అంటే ఎంత ఉంటుంది ఇంచుమించు? సైజ్ బట్టి ఇది 5x5 అండి. ఇది 5 feet by 5 feet. ఎంత ఉంటుంది ఇది? ఇది 5 feet by 5 feet. నేను ఇది 1.5 అండి. 1.5 అమ్ముతా. క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్. సో ఇదిగోండి ఒక్కొక్క కళాఖండం. ఇక్కడ చూడండి, మన హనుమాన్ కానీ యేసుప్రభు కానీ బుద్ధ కానీ రిలీజియన్ కి అతీతంగా. ఇదైతే బుద్ధ అయితే చాలా మంది బిలీవ్ చేయలేదండి. ఇది రియల్ ఫోటోలో అంటే ఇది షైనింగ్ అవుతుంది, ఇది మిల్లెట్స్ కాదు అనేవారు. ఇగో మిల్లెట్స్ తో చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇది జీసస్ ది ఆయిల్ మిల్లెట్స్. అది మిల్లెట్స్. అబ్బా అసలు. సో అసలు మీరు మిల్లెట్ ఎందుకు మొదలెట్టారు ఆర్ట్? యాక్చువల్ గా నేను ఏంటంటే 2023 నుంచి మిల్లెట్స్ ఇయర్, ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ అని నేను మామూలుగా ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నేను ఈ ఇంటర్నేషనల్ గా ఈ మిల్లెట్స్ ఇయర్ అని చెప్పేసి 2023 నుంచి స్టార్ట్ చేశాను. అందరూ మిల్లెట్స్ తినాలని, హెల్తీగా ఉండాలని నా మెసేజ్ ఇవ్వడం. నేను అలా స్టార్ట్ చేసి ఇప్పుడు మీకు మిల్లెట్స్ హాబీ అయిపోయింది. నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నేనే ఉన్నాను. వరల్డ్ లో ఎవరు లేరు మిల్లెట్స్ తో వేసే ఆర్టిస్ట్, నేను ఒక్కనే ఉన్నాను. ఓన్లీ ఆర్టిస్ట్? మిల్లెట్స్ తో వేసే ఆర్టిస్ట్ నేను ఒక్కనే ఉన్నాను. అందరూ అదే అడుగుతారు నాకు కొన్ని ఇంటర్వ్యూలు అయినప్పుడు, ఎందుకు టాలెంటెడ్ పీపుల్ అందరూ వైజాగ్ నుంచి వస్తారో అని అడిగాను. నిజంగా అడిగాడు మొన్న ఆదాన్ టీవీలోని. నిజమే. సో ఆదాన్ బ్రో నువ్వు చూస్తే సుధీర్ రెడ్డి, ఇదిగో ఇంకో ఈయన కూడా వైజాగ్ నుంచి, ఓన్లీ మిల్లెట్ ఆర్టిస్ట్. ఇండియా రికార్డ్స్, తెలుగు రికార్డ్స్, ఇంకేవో చాలా రికార్డ్ బుక్లు చూపించారు, అన్నిట్లో ఉన్నారు. విశాఖపట్నం నుంచే మళ్ళీ చూడండి చార్కోల్ ఆర్ట్ చేశారు. సో ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి అబ్దుల్ కలాం గారు, పక్కన యేసుక్రీస్తు. సో అన్ని రకాలు, అన్ని మిల్లెట్స్తో, చిరుధాన్యాలతోని ఓన్లీ 1%. అది విజయ్ కుమార్ మోక గారు. ఈయన కూడా చాలా టాలెంటెడ్. 195 కంట్రీస్ మా విశాఖపట్నం నుంచి తిరిగారండి. మాకెంత గొప్ప. ఇది నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తే నాకు స్కేల్ తెలియలేదు. ఏదో ఉంది అనుకున్న తర్వాత చూసరికి చిరుధాన్యాలు అంటే చాలా బాగుంది అనుకున్నా. అసలు ఇన్ పర్సన్ చూస్తే అది లైఫ్ సైజ్ లాగా అసలు మైండ్ బ్లోయింగ్ అండి. నిజంగా చెప్తున్నా, అసలు నమ్మశక్యంగా లేదు మేడం, అంత అద్భుతంగా ఉంది. సో చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మ నాన్న ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు MVP కాలనీ, ఇది ఊరి చివరమాట. ఇప్పుడు MVP కాలనీ అంటే హార్ట్ ఆఫ్ విశాఖపట్నం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే విల్లాస్, ఇప్పుడు మేము MVPలో అమ్మ నాన్న ఇల్లు, తర్వాత మిథిలాపురిలో నా కాంప్లెక్స్ కట్టే కదా ఒక షాపింగ్ కాంప్లెక్స్, దానికి రెండింటికి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. సో అది మన ఇల్లే, ఇది మన ఇల్లే. సో మధ్యలో చూడబోయే విల్లా కూడా చూద్దాం. ఇదిగోండి వైజాగ్లో కూడా బాగానే ఉన్నాయి కాంప్లెక్స్లు, అంటే హైదరాబాద్తో కంపేర్ చేయకూడదు, కానీ ఆంధ్రప్రదేశ్ అంటే వేరే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, విశాఖపట్నంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక పెద్ద అయోధ్య థీమ్లోని ఒక ఇది పెట్టారంట గణేష్ది. నాకైతే చూడడానికి టైం కుదరలేదు, ఒకసారి ఇంకా అవైలబుల్ ఉంటే చూస్తాను. మిస్ అయిపోయినది. సో ఫస్ట్ మనం విల్లాస్కి అయితే వెళ్ళిపోదాం. కేబుల్ కార్ పైకి వెళ్ళడానికి బెస్ట్ వ్యూస్, మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ద వరల్డ్, మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఏషియా అన్నాం. పోనీ ఇదిగోండి ఈ కొండ, ఈ ఘాట్ రోడ్డు. చిన్నప్పుడు ఏంటంటే ఈ రోడ్డు దాటితే, ఇప్పుడు నేను గేట్ దాటాం కదా, ఆ గేట్ దాటితే అసలు మనుషులు ఉండేవారు కాదు. ఈ రోడ్డు అంతా ఒక చిన్న రోడ్డు ఉండేది, కొండ. ఇప్పుడు మధ్యలో పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ వరకు కొండ ఉండేది, ఆ ఒక్కటే చిన్న రోడ్డు ఉండేది అన్నమాట. మా అమ్మ నాన్న ఎందుకు పనికిరాని వెధవా నన్ను తిడితే, ఎందుకంటే అప్పుడు ఏవిఎన్ కాలేజ్లో BA చదువుతున్నాను, తెలుసు కదా మీకు. BA చదివితే జనాలు ఏమనుకుంటారంటే BCom చదివితే మరి మనలో అంటే ఆ టైంలో ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ కెరియర్స్ మాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్ ఉంటుంది. ఇదిగోండి ఈ చెట్టు ఉందా, ఆ వంగి చెట్టు ఇస్టాలో ఉందా, అక్కడ ఒక రాయి ఉండేది. నేను ఆ రాయి మీద కూర్చొని రోజు ఈవినింగ్ వచ్చి, ఎందుకురా బాబు ఇలా రోజు తిట్టించుకుంటున్నా అమ్మ నాన్న చేత, ఏదో ఒకటి సాధించాలి అని ప్రతిరోజు స్కూటర్ మీద రావడం, ఆడు కూర్చోవడం, ఏం చేయాలి లైఫ్లో అని ప్రతిరోజు అక్షితులు అయ్యేమాట అమ్మ నాన్న.
ఎందుకు పనికి మళ్ళీ ఎదలా తయారయ్యావు, దేనికి పనికిరావు, ఎందుకు ఇలా అయ్యావు, కనీసం ఒక జాబ్ అయినా తెచ్చుకో బ్యాంక్లోని అని రోజు అయ్యి తిట్లు. సో ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడల్లా అవే గుర్తొస్తాయన్నమాట. మనం అనుభవించిన ఆ రోజుల్లో టెన్షన్, లైఫ్ ఏమవుతుంది, కెరీర్ ఏమవుతుంది అని. సో గుడ్ మెమరీస్ అనుకుంటే గుడ్, బ్యాడ్ అనుకుంటే బ్యాడ్. సో వెళ్తున్నాం ఎండాడ. యాక్చువల్లీ మా ఇంటి నుంచి 6 కిలోమీటర్స్, పైన 3-4 కిలోమీటర్స్ అన్నాం కదా. మొత్తం సాగర తీర ఆరామం, మొత్తం బీచ్ రోడ్. సో ఇక్కడే దారిలోనే ఆయన మన ఎక్స్-సీఎం గారు కట్టించిన పెద్ద రుషికొండ ప్యాలెస్ ఇక్కడే వస్తుంది. రుషికొండ ప్యాలెస్ దాటాలి, గీతం కాలేజ్ ఇక్కడే వస్తుంది, వెంకటేశ్వర స్వామి గుడి, ఇవన్నీ. సో అమ్మాయి నాన్నకి ఈవినింగ్ తీసుకెళ్తా అని చెప్పాను. సో మళ్ళీ మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం. ఎందుకంటే నా మొక్కు హాఫే తీరింది, ఇంకా హాఫ్ మొక్కు ఉండిపోయింది. దాన్ని ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, వైజాగ్ టీటీడీ కొండ మీద దానికి. సో అదివండి వెళ్తున్నాం. బీచ్ రోడ్ చాలా ప్లెజెంట్గా ఉంది, బ్రీజ్ బాగుంది. ఇన్ని చెట్లున్నా కూడా ఎందుకు ఇంత వేడిగా ఉందో నాకు అర్థం కావట్లే. ఏంటో మరి హ్యూమిడిటీనా, జనరల్గా ఆంధ్రప్రదేశ్ అంటేనే వేడి కదా. సో హ్యూమిడిటీతోని ఇంకా వేడి అనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం ప్లాంట్స్, టెర్రస్ ప్లాంట్స్ లాగా మొదలెట్టారు. సో అవన్నీ రకరకాల లాంచ్లు. ఎప్పుడు వైజాగ్ మీకు టానిక్ బార్, రెస్టారెంట్, బార్ ప్రతిసారి అనుకుంటా ఈ ట్రిప్లో వెళ్దాం, వీకెండ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని. ఎప్పుడూ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ టైం మనూరే కాబట్టి నెక్స్ట్ టైం చేద్దాం. సో కొత్తగా కడుతున్న మ్యాసివ్ ఇస్కాన్ టెంపుల్ ఇది కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా, కానీ కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కంప్లీట్ అయ్యాక తప్పకుండా చూపిస్తాను మీకు. సో మనం ఇప్పుడు వెళ్ళబోతుంది ఇదే ఫేమ్ ఇష్నా. చూసారు కదా, 46 విల్లాస్ అంట. సో ఈ విల్లాస్ చూడడానికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు వెళ్దాం. ఇంతకుముందు ట్రిప్స్లోని రాడిసన్కి వస్తే కళకళలాడేది. ఇప్పుడు ఈవినింగ్స్ వెళ్తే అసలు ఏంటో చీకటిగా ఉంది, లైట్లు కూడా వెలగట్లేదు. ఏమైందో మరి, మొత్తం అంతా షిఫ్ట్ అయిపోయినట్టుంది. యాక్చువల్లీ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక పిటిషన్ పెట్టాలి, ఎందుకు బీచ్ రోడ్లో లైట్లు వెలగట్లేదు అని. సో ఈ వీడియో ద్వారా ఎవరికైనా రీచ్ అయితే డెఫినెట్గా నాకు ఆన్సర్ చెప్పండి. ఎందుకు బీచ్ రోడ్లో లైట్లు ఈవినింగ్ వెలగట్లేదు, బిల్లు కట్టలేదా వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్, ఏమైంది అని. మన ఛానల్ కొంచెం రీచ్ ఉంది కాబట్టి నా ద్వారా అందరికీ మెసేజ్ పంపిస్తారా, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా. ఎవరి ప్రీవియస్ గవర్నమెంట్లోని కట్టిన జగన్ గారు కట్టిన విల్లాస్ రుషికొండ, అది ఏమైందో ప్రస్తుతానికి ఇంకా ఐడియా లేదు. సో ఎవరో ఏం చెప్పారంటే ఇది టాటా కంపెనీకి లీజ్ ఇచ్చారు అని చెప్పారు. నాకు ఇంకా కన్ఫర్మేషన్ తెలీదు. మొత్తానికి అక్కడ ఏవో ఆఫీసెస్ ఏవో పెడతారో ఏదో అని. అదిగోండి మొత్తం 3లో 6 లార్జ్ బిల్డింగ్స్, కరెక్ట్గా నాకు తెలియదు కానీ బయట నుంచి చూపిస్తున్నా ఎలా ఉందో. ఇంకా బ్యారికేడ్ చేసి ఉంది. ఇదిగోండి వచ్చేసాం వైజాగ్లో విల్లాస్. ఇవి స్టార్టింగ్ ప్రైసే 6 కోట్లు, కంప్లీట్ అయ్యేసరికి 8 కోట్లు. అంటే అన్ని అడుగుదాం. ఇదిగోండి హిల్ పక్కన ఇది లొకేషను. సో గీతం మెడికల్ కాలేజ్, గీతం డెంటల్ కాలేజ్ పక్కన ఉంది. సో మోడల్ విల్లా అయితే ఏం లేదు. సో లోపలికి వెళ్ళి ఆయన వెయిట్ చేస్తున్నా ఆయన కోసం. ఆయన వస్తే ఒక మోడల్ కంప్లీట్ అయింది ఆల్మోస్ట్, కొంచెం ఐడియా వస్తుంది. పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కానీ ఒక శాంపుల్ అయితే చూడొచ్చు. 46 విల్లాలంట. కానీ దీనికి అప్రోచ్ రోడ్ అయితే ఈ అపార్ట్మెంట్ మధ్యలోంచి ప్రస్తుతానికి. సో తర్వాత వేరే రోడ్ వస్తుందా లేదా అవన్నీ అడుగుదాం. ప్రస్తుతానికైతే ఇదే రోడ్డు ఎంట్రన్స్కి. సో నాట్ షూర్. సో అదిగోండి ఇక్కడ మీ మేనేజరా, సేల్స్ ఏజెంట్ ఏంటి? ఓకే, సీనియర్ సేల్స్ ఆఫీసర్ వెంకటేష్. ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో ఎన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ? సార్ ఇక్కడ డిఫరెంట్ సైజెస్ విల్లాస్ ఉన్నాయండి. మీకు 6 acres లో 46 విల్లాస్ ఉన్నాయండి. ఓకే, మినిమం రఫ్ గా మీకు 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి 650 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సార్. సో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓకే, 4 BHK అండ్ 5 BHK విల్లాస్ అయితే. సో 600 yards అయినా కూడా 5 BHK. 5 BHK 600 yards లో మీకు 5 BHK ఉన్నాయి. ఓకే, 300 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మీకు 4 BHK ఉన్నాయి. సో 600 yards అంటే ఎక్కువ స్పేస్ వస్తుంది. సో సైజు ఇల్లు సైజు హౌస్ సైజ్ వచ్చేసరికి మనకి 8250 స్క్వేర్ ఎసెప్ట్ వస్తుందండి. పెద్దది వస్తుంది 8250 మాక్సిమం. మినిమం వచ్చేసరికి మీకు 4650 ఓకే. ఇప్పుడు మీరు నాకు చూపించబోయేది సైజ్ ఎంత? సైజ్ వచ్చేసరికి మీకు 300 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాలో మీకు 5000 ఎస్ఎఫ్టీ బిల్ చేసిందండి. ఓకే, ఇది 5000 ఎస్ఎఫ్టీ ఇల్లు చూస్తాం. ఓకే, 4 BHK ప్లస్ ఒక హోమ్ థియేటర్ అన్ని వస్తున్నాయి సార్ మీకు, ఇంక్లూడింగ్ లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్. ఓకే, లిఫ్ట్ అండ్ స్టేర్ కేస్, ఏసీ యూనిట్స్ కూడా సార్ ఇంక్లూడెడ్ సార్. అన్ని మొత్తం ఏసీ యూనిట్స్ మీకు పాయింట్స్ ఇచ్చాం కానీ
మీరు ఇన్నర్ యూనిట్ అవుటర్ యూనిట్ తెచ్చుకుంటే సరిపోతుందండి. కాపర్ వైరింగ్, వేస్ట్ వాటర్ పైప్ లైన్. అదే ఏసీ యూనిట్ కొనుక్కోవాలి కదా మళ్ళీ ఎక్స్ట్రా. ఇన్నర్ యూనిట్ అవుటర్ యూనిట్ కొనుక్కోవాలి. సెంట్రల్ విఏవి సెంట్రల్ ఏసీ సిస్టమ్స్ కావాలంటే మీరు ముందుగా మీరు మాకు చెప్తే మీకు కస్టమైజ్డ్ గా మేము చేసేస్తాం. ఓకే. సో విఏవి కూడా కదా? విఏవి కాదు. ఓకే ఓకే. సో 2 కార్ పార్కింగ్ ఎంట్రన్స్ లో వస్తాయండి. 2 కార్ పార్కింగ్ ఏరియా అది మెయిన్ ఎంట్రీ సార్. ఓకే. అటాచ్డ్. సో మోడల్ హౌస్ లాగా అయితే లేదు కదా? మోడల్ హౌస్ లాగా లేదు. అంటే ఇదన్నీ కూడా మీకు మినిమం 6.5 crores to 12 crores కాబట్టి కస్టమైజ్ డిజైన్ చేసినట్టు మనం ఇస్తున్నాం. సో ఇప్పుడు ఎలివేషన్ అంతా కూడా మీకు మొత్తం 46 విల్లాలకి ఎలివేషన్స్ సిమిలర్. సో ఇప్పుడు 13,500 స్క్వేర్ ఫీట్ అంటే ఇది 6.5 కోట్లు మన చేతికి వచ్చేసరికి మినిమం 5,000 ఇంటూ 6.5 కోట్ల నుంచి ఎంత వరకు హైయెస్ట్ ఎంత? హైయెస్ట్ వచ్చేసరికి మీకు 12 crores అండి. 12 కోట్లు. ఓకే. అడిషనల్ ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. అదే అది ఒక 2 కోట్లు వేసుకోవచ్చు తర్వాత డెలివరీ అయిపోయి. అది అన్ని ఒక 2-3 కోట్లు వేసుకోవచ్చు. సో 6.5 అంటే మినిమం 9.5, 13.5 అంటే 16 కోట్లు. లేదండి 6.5 అంటే మీకు మినిమం వచ్చేసరికి 7.5 పడుతుంది. ఓకే. 13,500 రిజిస్ట్రేషన్ కలిసి 8 కోట్లు అనుకుందాం. 8. హైయెస్ట్ అయితే హైయెస్ట్ వచ్చేసరికి మీకు 14.5 crores అవుతుంది. టోటల్ 15 అనుకుందాం. 8 నుంచి 15 అంతేనా? ఓకే. ఇది ఎలివేషన్ వచ్చేసరికి ఇంకా గ్లాస్ వర్క్ అన్ని రావాలండి. అది అర్థమైంది లేదు, జస్ట్ బేస్ కెల్టన్ గార్డెన్ అన్ని ఉంటాయి సార్. ఇక్కడ కూడా మీకు గార్డెన్ వస్తుందండి. ఎంట్రన్స్ కూడా మీకు ఇక్కడ గార్డెన్ వస్తుంది. ఇది ఎంట్రీ అండి. గార్డెన్ కూడా మీరే చేసిస్తారా? మేమే చేసేస్తాం. ఓకే. ఇది 2 కార్ గరాజ్ పార్కింగ్స్ అండి. ఓకే. 2 కార్ పార్కింగ్స్ వస్తుంది. మెయిన్ ఎంట్రీ వచ్చేసరికి ఫుల్ టేక్ వుడ్ వస్తుందండి. మీకు 11 feet సీలింగ్ హైట్ అండి. 11 feet వస్తుంది. ఓకే. ఇది ఎంట్రన్స్ ఇదంతా కూడా లాబీలో ఉంటుంది. జస్ట్ ఓకే. లాబీ మీకు గెస్ట్ వచ్చి కూర్చునేది అదే చిన్న ఫ్యామిలీ చిన్న. ఓకే. సో గెస్ట్ కూర్చునేది ఇక్కడ మెయిన్. గెస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చేసరికి గెస్ట్ హాల్ అదండి. సో ఫ్యామిలీ రూమ్ అది. ఇదేంటి ఈ ఏరియా? ఈ అంతా ఏరియా ఒక చిన్న సైజ్ లాబీ లాగా ఉంటుంది. ఇదంతా లాబీ? ఓహో. ఓకే. ఆల్మోస్ట్ కావాలంటే ఇక్కడ చిన్న డైనింగ్ సెట్ అలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక ఫ్యామిలీ రూమ్ లాగా? అవునండి. ఇది ఒక ఫ్యామిలీ హాల్ అండి. ఎంత ఈ సైజు? డిఫరెంట్ ఉంటాయి సార్. ఓకే చూస్తాను. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మీకు ప్లాన్ కూడా మీకు సెండ్ చేస్తాం. ఓకే. పంపించారు ఆల్రెడీ? అవునండి. సో ఇది మొత్తం లివింగ్ ఏరియా కూడా కాదు, ఇది మొత్తం అంతా? ఓకే. గెస్ట్ బెడ్రూమ్ అండి. కింద స్టేర్ కేస్ ఇచ్చి పక్కన గెస్ట్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇదా? ఇది వచ్చేసి పౌడర్ రూమ్ అండి. ఇది పౌడర్ రూమ్. ఓకే. ఇది గెస్ట్ బెడ్రూమ్ సార్. విండో అండ్ అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్ అన్ని పెద్దగా వస్తాయి. సో ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ స్టేర్ కేస్ ఏమొస్తుంది? ఇక్కడ ఫైబర్ గ్లాస్ వస్తుందా? ఏమొస్తుంది? మొత్తం అంతా కూడా మీకు గ్రానైట్ వర్క్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుందండి. ఏది స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్? సో ఇదంతా ఓకే. ఇచ్చేసరికి ఇక్కడ లిఫ్ట్ అండి. లిఫ్ట్ కూడా ఇంక్లూడెడా? అవునండి, ఇంక్లూడింగ్ లిఫ్ట్. జాన్సన్ వస్తుందండి. ఇది కిచెన్ అండి. కిచెన్ కింద వచ్చింది? కిచెన్ కింద వచ్చారు. ఇది కిచెనా? వాస్తు ప్రకారం ఆర్డీఓలో కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి. ఓకే. యూటిలిటీ అక్కడ వరకు సైట్ మంది అంతా మనకు గ్రైనరీ వేసుకోవాలి. సో ఇది కిచెన్ అయితే మరి డైనింగ్ ఏరియా ఎక్కడ వస్తుంది? డైనింగ్ ఏరియా ఇక్కడ పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ టేబుల్ పెట్టి. అదే మీరు లాబీ అంటే నాకు అర్థం కాలేదు. ఓకే. అండ్ ఇది కూడా లాబీలో యూజ్ చేసుకొని పైన మీకు లిఫ్ట్ ఎలాగే ఉంది కాబట్టి అక్కడ ఇంకో ఫ్యామిలీ రూమ్ ఉంది. పైన 2 bedrooms వస్తాయి ఫస్ట్ ఫ్లోర్. సో వెళ్దాం. గ్రౌండ్ లో ఇది వచ్చింది కదండి. ఓకే. పైకి వెళ్ళేసరికి 2 bedrooms వస్తాయండి. ఓకే. రెండు కూడా చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి. సో మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఇది? గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా G+2 G+3? G+2 అండి. G+2. ఓకే. ఇది ఒక లాబీలో వస్తుంది. ఓకే. ఇది లిఫ్ట్ ఏరియా కదా సార్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకో లాబీలో ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 2 చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది బాల్కనీయా? ఇది బాల్కనీ. మనకి న్యాచురల్ గా మనకి గార్డెన్ టైప్ లో వస్తుందండి. రెడ్ సాయిల్ అంతా వచ్చి దానిపైన మీకు గార్డెన్ వస్తుంది. ఓకే. బాత్రూమ్, ఇది బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. అది అర్థమైంది. ఓకే. ఆల్రైట్. సో ఇది ఈ ఫ్లోర్ నుంచి వ్యూ. ఇవ్వండి విల్లాస్ మిగతా అన్ని కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇది అట్లీస్ట్ బయటికి అన్నింటిలోకి ఇదే కొంచెం కంప్లీట్ అయినట్టుంది, అంతే కదా? సో అదొక బెడ్రూమా? అక్కడ మళ్ళీ బాల్కనీ సేమ్ అటాచ్డ్ డ్రెస్సింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. పెద్ద బాల్కనీయా? ఓకే. అదే అంటే ఇలా చూస్తే ఐడియా అంత రాదు. చూసాను ప్లాన్. సో అది కూడా టెర్రస్ గార్డెనా? అది కూడా మీకు గార్డెన్ రాదండి, నేచురల్ బాల్కనీ. ఓకే. అంటే వీళ్ళు పైప్స్ అన్ని అండర్లో వెళ్తాయి. సో ఇది G+1, ఇప్పుడు G+2కి వెళ్తున్నావా? అవునండి. సో ఎలివేటర్ కూడా ఇంక్లూడెడ్ అంట. సో ఏసీ యూనిట్లు మాత్రం కొనుక్కోవాలి. సెంట్రల్ ఏసీ అయితే కాదు, విఏవి కూడా కాదంట. అది ముందే తీసుకొని ఉంటే ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది సెకండ్ ఫ్లోర్. ఇది
ఇంకో లాబీ. ఇది మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ లో ఇంకో లివింగ్, ఇంకో ఇది ఎలివేటర్ పాయింట్. ఇది మాస్టర్ బెడ్రూమా? ఇది వచ్చేసరికి హోమ్ థియేటర్. ఓహో, హోమ్ థియేటర్ ఇది. ఓకే, ఇదంతా కూడా హోమ్ థియేటర్. ఓకే, ఇది హోమ్ థియేటర్. మీడియా రూమ్ అని పిలుస్తున్నాం. వీడియో రూమ్ అదే. సో ఇది కూడా మళ్ళీ గార్డెన్. ఇక్కడ నుంచి శాండిల్ జార్ కింద నుంచి మీరు తీసుకెళ్తే చాలా లుక్ సూపర్ గా ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ పైన శాండిల్ జార్ వస్తుంది, కిందకంతా కూడా షాండ్లియరా? కింద వరకు వచ్చి చాలా నీట్ గా వస్తుంది. షాండ్లియర్ వస్తుంది. ఓకే, ఏదైనా ఉందా ఫోటో ఎలా ఉండబోతుంది అని? అది మీకు వీడియో పెడతాను సార్. ఓకే, సో ఇదిగోండి, ఇది మొత్తం వ్యూ కొండ పక్కన. ఇదేం కొండది? వెంకటేశ్వరందా? లేదండి, కామా వన్ సెంటర్ అని అటు నుంచి రాడిసన్ ఎదురుకుండా. ఓకే ఓకే, సో ఇది మీడియా రూమ్ చాలా పెద్దది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. తర్వాత ఓకే, సో మీరు లాబీ అంటున్నారు అంటే హాల్ లాగా బేసిక్గా. లాబీ అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ సేమ్. ఓకే, ఈ పైన ఇంకో ఆప్షన్ ఉందా వెళ్ళడానికి లేదా? అదే ఓపెన్. ఓకే ఓకే, స్టేర్ లిఫ్ట్ ఓన్లీ ఇక్కడ దాకే. సో 3 ఫ్లోర్ లిఫ్ట్. ఆ పైన ఓపెన్ ఉందా లేదా? ఇప్పుడు వెళ్ళొచ్చా? సో G+2 అయిపోయింది, ఇప్పుడు G+3కి వెళ్తున్నాం మనం. అదే అర్థమైంది. ఓ మూసారా? సో ఇది G+3 ఈ పైన. ఈ పక్కన ఏంటవి అపార్ట్మెంట్స్? అది MK1 అండి. MK1 బ్యాక్ సైడ్ ఫెన్సింగ్, మన ఫెన్సింగ్ ఒకటే సార్. ఓకే, ఇక్కడ ఎంత కమ్ముతున్నారు అపార్ట్మెంట్లు? అది మీకు రఫ్గా వాళ్ళు చెప్పడం 8,000 అబౌవ్ చెప్తున్నారు. 8,000 అబౌవ్ ప్లస్ అడిషనల్ చార్జెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, అదేంటిది మెడికల్ కాలేజా? అదేంటిది? గీతం హాస్టల్ అండి. గీతం హాస్టల్. ఓకే, సో ఇదిగోండి విశాఖపట్నం మొత్తం వ్యూ. మన ఇంటి నుంచి మీద నుంచి కూడా మిద్లాపూర్ నుంచి అలాగే కనిపిస్తుంది సముద్రం అది. సో సీ వ్యూ కొంచెం, తర్వాత అది కూడా పోతుందేమో పక్కనేది వస్తే, అంతే కదా? గేటెడ్ అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. అది మాదే సార్, ఫేమ్ హారిజోన్ అని. ఓకే, సో చూసారు కదా మొత్తం ఇవి 46 విల్లాస్. సో ఆయన చెప్తున్నారు 4,000 అంటే 5,000 స్క్వేర్ ఫీట్ నుంచి 8,500 వరకు. పెద్దది ఎక్కడుంది? పెద్ద వచ్చేసరికి ఆ 3 అండి. ఆ చివరిలో జరుగుతుంది కదండి, కట్టారు అక్కడ, అది పెద్దదండి. ఆ లాస్ట్ 8,250 SFT. 8,250 SFT. 650 స్క్వేర్ యార్డ్స్. 650 స్క్వేర్ యార్డ్స్. అది మీరు ఇచ్చి 15 కోట్లు అనుకున్నాం అంత ఐసెట్. మీకు ఏదైనా 13,500. అదే అర్థమైంది. ఓకే, అది సేల్ అయిపోయిందా? అంటే ప్రెసెంట్ అండి ఈ రోజు రేటు. అవును, అది సేల్ అయిపోయిందా? అది సేల్ అయిపోయింది. సేల్ అయిపోయింది. సో ఇది గైస్ విశాఖపట్నంలో కూడా నేనేమో 6 అని చెప్పాను, 8 నుంచి 15 కోట్లు విల్లాస్. ఓకే, సో కమ్యూనిటీ హాల్ ఏదైనా ఉంటుంది ఇక్కడ? కమ్యూనిటీ హాల్ 7 స్టార్ లెవెల్లో ఉందండి మనకి. ఆ కార్నర్ లో ఈశాన్యం కార్నర్లో వస్తుంది. 3 ఫ్లోర్స్ వస్తుంది. స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్స్, బ్యాంకెట్ హాల్స్ అండ్ గెస్ట్ లాబీస్ చాలా నీట్ గా వస్తుంది. సో ఇదంతా ఈ 46 విల్లాలకే. 46 విల్లాలకి 6 acres లోనే మీకు వాకింగ్ ట్రాక్ తో సహా. అదే అంటే ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఐడియా రాలేదు, కానీ అదే మీరు మీకు అవి మనకి ఏంటంటే పాస్ అవుట్ అయిపోతాయి. రూమ్ సైజ్ కూడా మీరు ఎస్టిమేషన్. అవును, కరెక్ట్. అదే అందుకే కంప్లీట్ అయింది ఉందా అని అడిగాను. సో సార్ ఏమో ముందు లాబీ అన్నారు. ఇది లాబీ అంటే వాట్ హీ మెంట్ ఈస్ లివింగ్ రూమ్ అట. ఇది ఫార్మల్ లివింగ్, అది డైనింగ్, ఆ వెనకాల ఫ్యామిలీ రూమ్ అట, అంటే మన భాషలోని. సో ఇది ఫార్మల్ లివింగ్, జస్ట్ ఎంట్రన్స్ అయితే ఒక లివింగ్ రూము, అది మొత్తం డైనింగ్ ఏరియా, కిచెన్ పక్కన ఉంది కాబట్టి దాని గ్లాస్ ఎలివేషన్ అంటే వాళ్ళు చూపించిన PDF మీకు శాంపుల్ పడితే ఎలా ఉంటుంది అని. సో ఇది గైస్ మొత్తానికి 8 crores నుంచి 15 crores అయ్యేది. ఇది మనం చూసింది ఇంచుమించుగా 5,000 స్క్వేర్ ఫీట్ మాట. అర్థమైందా? ఓకే, సో ఇది గైస్ విశాఖపట్నంలో 8 కోట్ల నుంచి 15 కోట్లు విల్లాలు. సో ఇప్పుడు చూసాక హైదరాబాద్లో 9 crores ఏంట్రా బాబా అని మా వాళ్ళందరూ అన్నారు. వైజాగ్లోనే, అంటే హైదరాబాద్తో కంపేర్ చేస్తే వైజాగ్ చాలా చిన్న సిటీ. ఆనెస్ట్, మేమందరూ వైజాగ్ ఫ్యాన్స్, మాకు వైజాగ్ అంటే ప్రాణం, మా ఊరు. కానీ నిజమే కదా, హైదరాబాద్తో కంపేర్ చేస్తే వైజాగ్ ఒక చిన్న టౌన్ లాగా కంపేర్ చేస్తే, పెద్ద సిటీ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే 8-15 కోట్లు ఉన్నాయంటే మరి హైదరాబాద్లో ఆ మాత్రం ఉండవు రేట్లు. సో ముందేమో హైదరాబాద్లో ఎక్కువ ఏమో అనుకున్నా, ఇవి చూసే కనిపిస్తుంది హైదరాబాద్ రీజనబుల్ అని. సో ఎనీవే మీకు ఐడియా వచ్చేసింది. ఇది ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్ ఉంది, మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి, అంత కన్స్ట్రక్షన్ లా ఉంది కాబట్టి మనకు అర్థం కాదు ఏంటిలా ఉంది అంటే ఏంటి అని. కాకపోతే నేను ఇది చూశాను, ఫ్యూచర్ ప్లాన్, అవుట్లే అంతా చూస్తే అసలు బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఒకసారి అలాగా వచ్చాం కదా, నా మిద్లాపూర్లో నా ఇల్లు అంటారు దాన్ని, ప్రాపర్టీ నా
కాంప్లెక్స్కి వెళ్ళలేదు. కాంప్లెక్స్ బాగుంది మొత్తం కల్కి స్టైల్లో. మా కాంప్లెక్స్కి వెళ్ళలేదు, చాలా రోజులు అయింది చూసి. ఒకసారి అక్కడికి వెళ్ళి బయట నుంచి చూసేసి వచ్చేద్దాం. సో లెట్స్ గో టు కాంప్లెక్స్. వీడియో ఎండ్ చేసే ముందు, సో వైజాగ్లో ఇంత కాస్ట్కి రీజన్ ఏంటంటే, వైజాగ్ మీకు తెలుసు ఒకవైపు సముద్రం, ఒకవైపు కాదు 3 వైపులా కొండలు. సో ల్యాండ్ కావాలి అంటే ల్యాండ్ చాలా 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 వాల్యుబుల్. హైదరాబాద్ అంటే కొండలు గుట్టలు అన్ని అలా కలిపేస్తుంటే, గుట్టలు కొండలు చెరువులు అన్ని కలిపేస్తుంటే, చెరువులు కాదు సారీ, కొండలు గుట్టలు అన్ని అలా కలిపేస్తుంటే అలా ఎక్స్టెండ్ అయిపోతుంది. ఇటువైపు వరంగల్ వరకు, అటువైపు మహబూబ్ నగర్ వైపు, ఇటువైపు నిజామాబాద్ వైపు, అంటే అన్ని వైపులా టెల్లాపూర్ అని అన్ని వెళ్ళిపోతుంది. బోల్డ్ అంత ల్యాండ్ ఉంది కాబట్టి వైజాగ్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఒకవైపు సముద్రం 3 వైపులు కొండలు తవ్వలేరు అలాగాను. అందుకని ఇంత ప్రీమియం మాట. ఇప్పుడు వైజాగ్లోనే చాలా ఫేమస్ మంచి లొకాలిటీ పానోరమా హిల్స్ అని. ఒకసారి అందులోంచి డ్రైవ్ వెళ్దాం. నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి నాకు చూడాలని ఉంది అని వెళ్తున్నమాట. అంటే మట్టి రోడ్ ఎక్స్టెన్షన్ దాటి ఇప్పుడు మెయిన్ రోడ్కి వచ్చాం. ఇక్కడి నుంచి పానోరమా హిల్స్ అంట, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని విన్నా. నేను ఎప్పుడు చూడలేదు, మీరు నేను కలిసి చూద్దాం. ఏమంటే విశాఖపట్నం వ్యూ. ఇది పూర్తిగా కొండెక్కలేదు, సగం కొండెక్కాను. కాకపోతే ఇది గేటెడ్ కమ్యూనిటీ పానోరమా హిల్స్ విల్లాస్ అన్ని. సో ఎవరినైనా అడిగి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేసే టైం లేదు కాబట్టి ఈ పానోరమా హిల్స్ అట్లీస్ట్ దూరం నుంచి మీకు చూపించగలిగాను. గేటెడ్ కమ్యూనిటీ కార్డు లోపలికి వెళ్ళను. లోపల అద్భుతమైన విల్లాస్ అంట. నెక్స్ట్ టైం ఎవరైనా అడిగి చూపిద్దాం. ఇది కాదు నేను చూపిస్తుంది వెనకాల, ఓకేనా? సో ఇదంతా మనం ఆల్రెడీ చేసాం. ఇది ఎంబీబీ గారి కాంప్లెక్స్ అనుకుంటాను. ఆల్రెడీ నా ఛానల్లోని చూపించాం ఆయన వీడియో అంతా. సో ఇదిగోండి, ఇది పానోరమా హిల్స్ చూసారు కదా. ఇక్కడ ఏదో వస్తుంది ఒకటి పెద్దది, పెద్ద ప్యాలెస్ వస్తుంది. అది ఆ పైన నేను ఇప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఇవి ఈ విల్లాస్ మాట. అర్థమైందా? దానికి వేరే వైపు నుంచి దారి ఉంటుంది కానీ నాకు తెలియట్లేదు. నెక్స్ట్ ఇంకో వీడియోలో చేస్తాను. అన్నీ ఒక వీడియోలో ఎందుకు చేయడం. ఇది పానోరమా హిల్స్, ఓకేనా? సో బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎత్తువి, అది పానోరమా హిల్స్. పానోరమా హిల్స్ నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ వచ్చేసాం కాంప్లెక్స్కి. చిన్న కాంప్లెక్స్, పెద్ద ఏం కాదు. సో అదిగోండి కింద అపోలో, మీద గ్లామ్ స్టూడియోస్ చూసారు కదా, ఆ పైన ఇది. సో మెయిన్గా వచ్చింది ఈ బిల్డింగ్ చూసడానికి కాదు, మేము ఎన్నో వీడియోస్ చేస్తే చూస్తారు. ఆ పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది, పైన అంతా కంప్లీట్ అయిపోయింది, ఆ వ్యూ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చామాట. సో ఇవన్నీ మన కాంప్లెక్స్ నుంచి వ్యూ ఇది. ఇక్కడ అపోలో ఫార్మసీ ఉంది, మీద గ్లామ్ స్టూడియోస్ ఏదో ఉంది. ఈ చెట్టు నరికించలేదు చూడండి, అలానే ప్రొటెక్ట్ చేసాం. ట్రీస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇది అపోలో ఫార్మసీ అన్నమాట. పైకి వెళ్దాం. లిఫ్ట్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. మొత్తానికి లిఫ్ట్ అయితే పెట్టించారు. ఎందుకు పెట్టించారో నాకు అర్థం కాలేదు. ఇది ఇన్ని మెట్లు ఎక్కాలి, వేస్ట్. పనిచేస్తున్నట్లేదు, సరేలే. సో అదండి వచ్చేసాం టాప్ మోస్ట్ ఫ్లోర్, 4th ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. లాస్ట్ 3 ట్రిప్లోని వద్దాం అనుకొని రావట్లేదు. సో మన కాంప్లెక్స్ నుంచి వ్యూ ఇది. సో అవన్నీ దాటుకొని వచ్చాయి కదా పానోరమా హిల్స్ అవన్నీ. ఆ పైన ఏంటది ఐటీయా, రామానాయుడు స్టూడియో అన్నారు, తర్వాత ఐటీ అన్నారు. ఇవన్నీ అపార్ట్మెంట్లు మొత్తం పచ్చగా. ఎలా అంటే గ్రీన్ ప్లస్ కాంక్రీట్ జంగల్. సో వైజాగ్ ఈ ఏరియా కూడా అంతా ఖాళీగా ఉండేది 10 ఏళ్ళ బ్యాక్. సో ఇది మొత్తం వచ్చేసాయి. సో ఇది గైస్ విశాఖపట్నం నుంచి. ఇంకా పైకి వెళ్ళచ్చు ఇంకో ఫ్లోరు, కానీ చాలే, మరీ పైకి వెళ్ళడం కూడా వేస్ట్. బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇన్ వైజాగ్, ఓకేనా? సో అది గైస్ ఈ వీడియోకి. 8 నుంచి 15 కోట్లు అపార్ట్మెంట్లు, విల్లాలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైజాగ్లో. సో మొత్తానికి చూశాను. వర్క్ అంతా కంప్లీట్ అయితే ఇంకా బాగా వస్తుంది. రూఫ్ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ బ్రహ్మాండం కట్టేస్తున్నారు. సో ఇది మన వైజాగ్ నుంచి వీడియో. ఇది మన కాంప్లెక్స్ పై నుంచి. ఆ పై కూడా వెళ్దామా? అవసరం లేదు. ఇది గైస్. సో ఇంకా నా వీడియోస్ వాచ్ చేస్తున్నట్టయితే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. ఎప్పుడు బెంగళూరు అయిపోయింది, తిరుపతి అయిపోయింది, అరుణాచలం అయిపోయింది, హైదరాబాద్ 4 సార్లు అయిపోయింది, మళ్ళీ వైజాగ్ వచ్చేసాం. సో ఇంకా ఈ ట్రిప్ అయిపోయింది. 1 మంత్ కోసం వచ్చాను ఇండియా. ఆల్మోస్ట్ 2 నెలలు అయిపోయింది. ఇంకా టైం టు గో. అది